మేడ్చల్ కోట్ బార్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రావణమాస బోనాలు నిర్వహించారు. శ్రావణమాస బోనాల సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ పట్టణంలోని మేడ్చల్ కోర్టు ఆవరణలో శ్రీ పోచమ్మ మైసమ్మ ఆలయంలోని అమ్మవార్లకు మేడ్చల్ కోర్టు బార్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు నెల 16వ తేదీ రోజున ఘనంగా బోనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేడ్చల్ కోర్టు బార్ వెల్ఫేర్ అసోసియేషన్ అడ్వకేట్స్, శివ లా అసోసియేషన్స్ మరియు దీపక్ తరపున అమ్మవారికి బోనాలను మరియు శాఖాన్ని తొట్టలను సమర్పించారు. కోర్టు ఆవరణలో ఉన్న ఆలయాన్ని, కోర్టు ప్రాంగణాన్ని పూలతో ప్రత్యేకంగా అలంకరించి ముస్తాబు చేశారు. మొదటి బోనం మేడ్చల్ కోర్టు బార్ వెల్ఫేర్ అసోసియేషన్, రెండవ బోనం శివ లా అసోసియేషన్స్ నుండి డప్పు చప్పులతో బోనాలను తొట్టలను ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయ ప్రాంగణం చుట్టి తిరిగి బోనాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జ్ యువరాజ్, తిరుపతి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రావణి, మేడ్చల్ కోర్టు బార్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ హనుమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆఫ్టర్నూన్ ఈరోజు మా మేడ్చల్ కోర్టులో బోనాల పండుగ ఫెస్టివల్ సెలబ్రేషన్ చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా మా అడ్వకేట్స్ ఆధ్వర్యంలో మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మరియు మా న్యాయవాదుల సమక్షంలో ఈ బోనాల పండుగ ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. దానికి మా తోటి న్యాయమూర్తులు, న్యాయవాదులు అందరూ మరి ప్రజలు మా మన్నిక మేరకు వచ్చి మమ్మల్ని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని మా ఆతిథ్యం స్వీకరించడానికి వాళ్ళు ఒప్పుకొని అందరూ వచ్చి అన్నదాన ప్రసాదము తీసుకరించి ఇక్కడ అందరూ ఆశీస్సులతో దిగ్విజయంగా వెళ్తారు. ఎందుకంటే అమ్మవారి శక్తివంతురాలు ఇక్కడ మేడ్చల్ కోటలో కొలువైన నల్ల పోచమ్మ గారు, మైసమ్మ గారు. కాబట్టి మీకు అందరికీ మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పేసి మాకు నూతన కోర్టు ఫౌండేషన్ త్వరలోనే కండకోయలో ఎస్టాబ్లిష్ చేయాలి, ఫౌండేషన్ వేస్తున్నామని చెప్పేసి మేము ఈ సభముగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.